బేసిక్ స్లీవ్స్ డ్రాఫ్టింగ్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. సో రెడీ లెంత్, స్లీవ్స్ రెడీ లెంత్ ప్లస్ 1 ఇంచ్ మార్క్ చేసుకున్నా. అండ్ విడ్త్ వచ్చేసి 9.5. ఇది బేసిక్ స్లీవ్స్కి ప్యాటర్న్ కట్ చేసుకోవడానికి ఈ మార్కింగ్ అనమాట. తర్వాత మళ్ళీ అది యూజ్ ఎలా చేయాలనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఇక్కడ పైన మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ నుండి 4 ఇంచ్కి ఒక మార్క్ చేసుకొని మళ్ళీ లైన్ అనేది డ్రా చేశాను. ఇక్కడ 2 ఇంచెస్కి ఒక మార్కు, కిందన 2 ఇంచెస్కి ఒక మార్కు. అండ్ 9.5 ఎక్కడైతే మార్క్ చేసానో అక్కడ నుండి క్రాస్గా మార్క్ అనేది చేసేసుకుంటున్నా. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి 2 ఇంచెస్కి ఒక మార్క్ చేసాం కదా, అది పైన పాయింట్ నుండి ఇలా క్రాస్గా మార్కింగ్ చేసుకోవాలి. సో క్రాస్ మార్కింగ్ చేసుకున్నాక ఇలా హాఫ్ దగ్గరికి ఒక మార్క్ పెట్టాలి. అండ్ మళ్ళీ ఎక్కడైతే మిడిల్కి ఒక మార్క్ పెట్టామో అక్కడ నుండి మళ్ళీ ఇంకొక హాఫ్ మార్క్ పెట్టాలి. అలానే పైకి కూడా హాఫ్ మార్క్ అనేది చేసుకోవాలి. సో వీడియోలో చూపిస్తున్నది కూడా మీరు కేర్ఫుల్గా చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. స్టార్టింగ్ కొంచెం మీకు ఇంత మెథడా, ఇంత డిఫికల్టా అని అనుకుంటారు, బట్ చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఒక్కసారి నేర్చుకుంటే మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో అలాగే పైకి 0.75 సెంటీమీటర్కి అయితే ఒక మార్క్ చేస్తున్నాను నేను. ఇక్కడ మనము 3 పాయింట్స్ మార్క్ చేసుకున్నాం కదా హాఫ్కి. అలాగే ఫస్ట్ పాయింట్ దగ్గర 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకున్నాం, మిడిల్కి ఏంటి మార్క్ చేసుకోకూడదు. అలాగే థర్డ్ పాయింట్ దగ్గర మళ్ళీ 1/2 ఇంచ్ మార్క్ కిందకి సైడ్ మార్క్ అనేది చేసుకున్నాను అనమాట. అలాగే ఫిట్టింగ్ సైడ్ దగ్గర కూడా 0.25 ఇంచెస్ కిందకి మార్క్ చేసుకొని ఫ్రెంచ్ స్కేల్తో, ఆర్మోల్ స్కేల్ కూడా అంటారు, సో స్కేల్తో మార్క్ చేసిన లైన్స్ అన్నీ ఇలాగా మార్క్ చేసేసుకోవాలండి. సో ఇది స్లీవ్స్ ప్యాటర్న్ మార్క్ అవుతే అయిపోతుంది. ఇక్కడ ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అనమాట. సో ఫ్రంట్ మార్క్ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఎక్కడైతే నేను మార్క్ చేసుకున్నాం కదా బ్యాక్ సైడ్ది, అక్కడ నుండి కిందకి 0.25 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. మళ్ళీ మిడిల్ పాయింట్కి వచ్చేసి 1/2 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. అలానే థర్డ్ పాయింట్ దగ్గర మళ్ళీ 0.25 ఇంచెస్ అనేది మార్క్ చేసుకోవాలండి. మార్క్ చేసుకున్నాక ఫ్రెంచ్ స్కేల్తో ఆ మార్క్స్ అన్నీ జాయింట్ చేసి కర్వ్ షేప్ ఒకటి క్రియేట్ చేసేయాలండి. అంతే, ఫ్రంట్ అండ్ బ్యాక్ ఆర్మోల్ రౌండ్ అయితే కట్ అయిపోతుంది. సో అంతే, మార్క్ చేసిన విధంగా కటింగ్ అనేది చేసేసుకోవాలి. సో ఇది బేసిక్ స్లీవ్స్ డ్రాఫ్టింగ్. సో ఈ ప్యాటర్న్ యూస్ చేసుకొని మనం బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు డిఫరెంట్ పర్సన్స్కి డిఫరెంట్ ఆర్మ్ రౌండ్స్ వస్తుంది కదా. సో అలాంటప్పుడు ఏం చేంజెస్ చేయాలా అనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేసి సేవ్ చేసుకోండి. అండ్ అలాగే ఫాలో అవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.